హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మా అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంట్లో 16 రోజుల పండుగ అండి. ఇంకా వాళ్ళ ఇంటికి మేము లంచ్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము. నాకైతే మీకు తెలుసు కదా, కన్ను అయితే ఇన్ఫెక్షన్ వచ్చి అస్సలు బాగాలేదు. అదే అదే అమ్మాయి అంత నవ్వుకున్నాను నేను. కుసుమ చెప్తుంది, ఏంటో మీ వాయిస్ ఇక్కడ వినబడుతుంది, ఏం చేస్తున్నాం మమ్మీ అని చూస్తే ఆ టైంలో వీడియోలు పెట్టుకుని ఒకటి చూస్తుందండి మమ్మీ. మనం లేట్గా వచ్చాం కదా కొద్దిగా. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దాసరి వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను జీరా రైస్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ముందు స్టవ్ వెలిగించాలి. అవి స్టవ్ వెలిగించు ఫస్ట్. మనం కాదు, సిమ్లో పెట్టుకో, ముందు వెలిగించు. ఫస్ట్ ఏం వేయాలమ్మా? ఆయిల్ వేసావుగా, ఆయిల్ వేసా. కొంచెం హీట్ ఎక్కనే జీలకర్రని మొత్తం వేసా. మొత్తం వేసేవాళ్ళు ఇవి మొత్తం వేసి. ఓకే, ఎక్కువ ఇవ్వలేదు మరి. సిమ్లో పెట్టు స్టవ్. సిమ్లోనే ఉందమ్మా. దీన్ని ఇప్పుడు ఇలా ఇలా అనాలా? ఈ బిర్యానీ ఆకు కట్ చేసుకున్నావు కదా, దీన్ని ఇలా అనాలి కదమ్మా, స్టిచ్ చేయాలి కదా. ముందు బిర్యానీ ఆకు ఇది కూడా వేసేవాళ్ళు. వేసి ఇది పడట్లేదు. ఆ పక్కన జీడిపప్పులు ఉన్నాయి, అవి కూడా వేసి. ఓకే, వేసేసి మెల్లిగా కలుపు. క్యాష్యూ నట్స్. అక్కడ ఎండుమిరపకాయలు ఉన్నాయి, అవి కూడా వేసి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఒక ఇంకా పచ్చిమిరపకాయ కొంచెం అన్నీ వేసేసి ఇది కూడా వేసేచ్చా? కరివేపాకు కూడా వేసి. ఫస్ట్ ఇది కరివేపాక ఇదా? ఆ రెండు మొత్తం వేసేరా ముందు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలమ్మా? ఆ పక్కన తర్వాత పడేస్తాను. కలుపు. కలుపుతున్నా, ఆగు. ఏం తేలా చిట్పట్ చిట్పట్ అంటున్నా. ఒక 2 days చేసినాక తగ్గిపోతుంది. మాడకుండా కలుపు. అవి ఫ్రై తిప్పాలి. ఇప్పుడు అక్కడ వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసే. అవి ఆల్రెడీ వేయించినవే, అవి కూడా వేసి కలుపు, మాడిపోకుండా. ఆయిల్ కొంచెమే అలా వేసుకోవాలి. ఓకే, తక్కువే. అది ఎప్పుడన్నా నువ్వన్నా ఇలా చేసుకోవచ్చు. జీరా రైస్ చాలా నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటా. ఈజీ. అంటే ఇవి కొంచెం ఏమంటారు, ఈ తాలింపులు అవన్నీ నేను డైరెక్ట్. అంటే జీరా రైస్ అంటే జీలకర్ర కదా. నేను కొంచెం బిర్యానీ అమ్మా. సరే సరే, ఇంకొక రోజు చేసి ఉంటే తగ్గిపోద్ది ఆ కన్ను. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలా మొన్నటి మీద. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. ఇంకా స్టవ్ ఆపేసే, రైస్ వేసేయాలి. స్టవ్ ఆపేనా? ఆపేసే చాలు, అన్ని ఫ్రై అయినాయి కదా. ఏది చూపించు. కొంచెం లేదు లేదు, కలుపు కలుపు. వేగాలి, ఆ జీడిపప్పు ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేసుకో. ఎప్పుడైనా ఆయిల్ తక్కువ, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే లాస్ట్లో చాలు. కూరలతో పని లేదు. ఒక కప్పు జీరా రైస్ తింటే కరెక్ట్ సరిపోతుంది. జీరా ఫ్లేవర్ అనేది భలే బాగుంటుంది. మనకి ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు. అవి చాలు చాలు. కొంచెం పెరుగన్నానికి కానీ మనకి తర్వాత వంపడం కాదు, వెయ్యాలి మెల్లిగా. స్టవ్ మీద తుల్లకుండా నీట్గా వెయ్యి.
వంట చేసేటప్పుడు స్టవ్ను పాడు చేయకుండా నీట్ కంగారు లేకుండా అంటే మళ్ళీ వేసుకుంటే తుడుచుకుంటాము కదా. తుడుచుకుంటాం. మనం ఎలా పడేస్తే అలా వేసేస్తాం ఏంటి అది మెల్లిగా వేస్తే నీకు అటువైపు పడకుండా సో ఉంటుంది. ఇది కింద నుంచి మిక్స్ చేయాలా? మెల్లిగా మెల్లిగా కలిపితే అన్నం ముద్దవకుండా ఉంటుంది. ఆ జీర ఆ పప్పులు అవన్నీ జీడిపప్పు అవన్నీ కలిసేటట్టు మెల్లి మెల్లి కలుపు. ఇది దీంట్లో ఈజీగా egg కూడా ఉంటుంది. వేసుకోవచ్చమ్మా? లేదు జీలకర్ర ఉందిగా ఇది వెజిటేరియన్స్ కూడా మంచి ఫుడ్ ఇది. కలిపేవా? కలుపుతున్నా. కొద్దిగా సాల్ట్ పైన స్ప్రింకిల్ చేయాలా? చేయి నీట్గా ఉందా? సరిగ్గా కలుపునా. మొత్తం అయిపోద్ది, ఎక్కువ వద్దు, ఊరికే ఇలా కలిపితే చాలు. కొద్దిగా సాల్ట్ వేయి. ఓకే. ఇది కలిసిందిగా. లైట్గా సాల్ట్ ఎక్కువ కాకుండా చేతితోనే వేయి. ఇప్పుడు చేతితోనే ఇంకొంచెం వేయి సరిగ్గా, ఇంకొద్దిగా వేయి. 2 pinches of salt. కొంచెం వేసుకున్నా మరి అస్సలు సరే, ఇంకా కొంచెం లేకపోతే వేస్తా. ఓకే. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి మూత పెట్టేస్తే ఆ వేడికి ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది రైస్లో పడుతుంది. కలిపేటప్పుడు కూడా నీట్గా చుట్టూరు ఇలాగేనా? అంటే ఇప్పుడే స్టార్ట్ చేసింది, అదే కొంచెం టైం పట్టేది. మొత్తం కలిపేసి బయటికి వెళ్ళిపోతున్నాయి వెళ్ళకుండా కలపాలి, మరి బయటకు వెళ్ళకుండా కలపాలి. అంటే నువ్వు 25 years నుంచి చేస్తున్నావు కదా మరి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉంచేస్తే స్టవ్ ఆఫ్ చేసేసావు. అవి జీరా రైస్ ఉంది కదరా, ఇంక ఇవన్నీ ఎందుకు? అంటే జిమ్కి వెళ్తున్నారా, కొంచెం కావాలి. అంటే అమ్మకు బాగున్నప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వచ్చు కదరా. ఏదో రోజు ఇదే తింటున్నాను మరి. ఇప్పుడు నీ డైట్ ఫుడ్ చూపిస్తానంట. అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి, సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండిద్దని. నీకు ఇంకా వెయిట్ గెయిన్ ఎందుకు, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. అంటే వెయిట్ గెయిన్ అంటే మసిల్స్ అంటే కండలు పెంచడం. పాలకూర విత్తనాలు వెయ్యాలి, ఆకులు ఎక్కువ లేవు కదా పైన. అవును. చాలా చిన్న కట్టి. అవి నీ కుకింగ్ మాకు కూడా చూపిస్తావా ఈరోజు? చూపించాను. చూపించు. ఈజీగా ఉందిరా, పెద్ద కష్టం లేకుండా 5 minutes 10 minutes చేసేయచ్చు. చూపించి మాకు కూడా కొంచెం. నాకు నేను వండుకున్న దానికంటే వేరే వాళ్ళు వండింది అయితే నాకు ఇష్టం రా. ఫస్ట్ ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఈస్ 1 tablespoon of ghee for good fats. రావట్లేదు మరి. ఇలా కొద్దిగా కడాయికి ఇలా ఆనిస్తే వేడికి చాలే. సరే, నీకు ఎంత కావాలో అంత వేసుకో. చాలా సరిపోయి కావాలమ్మా. కొద్దిగా హైలో పెట్టు. ఫస్ట్ వేసేస్తాను. ఫస్ట్ కొద్ది జీలకర్ర వేస్తావుగా. జీలకర్ర వెయ్యవా? ఫోన్ చూసుకోవడమేనా, వంట చేసేది ఏమైనా ఉందా? ఓకే, ఫస్ట్ అయితే నేను పనీర్ వేసుకుంటా, ఎందుకంటే కొంచెం నాకు క్రిస్పీగా కొంచెం పనీర్ క్యూబ్స్ తగిలితే నాకు నచ్చుద్ది. తాలింపులు జీలకర్ర ఏం అక్కర్లేదు. అక్కర్లేదమ్మా. ఒక 2 minutes ఇలా కలుపుకుంటే పనీర్లో వాటర్ అంతా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు.
వంట మాస్టర్ అయిపోతావేమోరా. అంటే ఇది రోజు ఇదే ఉంటున్నాయి కాబట్టి అలా చెఫ్ అయిపోతావేమో. చెఫ్ అభిరామ్ అంతేనా? ఒక్క వంటకానికి చెఫ్ ఎలా అవుతాం మనం? అవును, బాగుంది. ఒకటి కుదిరిందంటే మిగతాది అమ్మ ఇప్పుడే ఉప్పు కారం వేసి తెచ్చి లేకపోతే అన్ని వెజిటేబుల్స్ వేసినాక ఇవ్వాలా? ఇప్పుడే వేసేసుకుంటా. వండేది కదా నన్నే. పని నుంచి బాగా వాటర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు టైం టు యాడ్ క్యారెట్. ఎందుకంటే క్యారెట్ ఇంకొంచెం టైం పట్టుద్ది. మరీ డీప్ ఫ్రై కాకుండా జస్ట్ క్యారెట్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు చేస్తుంది చాలు. ఓ రోజు చేసి ఇచ్చావు కదరా, టేస్ట్ బాగుంది. ఎప్పుడు అలాగే చేసుకుంటాం. ఈజీ కూడా. అంటే దీంతో పెద్ద అన్నం కూర రైస్ ఇవన్నీ తినాలని పని కూడా లేదు. అంటే మనం రైస్ ఉంటుంది ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది రైస్. అదే బ్రౌన్ రైస్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. రోటీ కూడా తినొచ్చు. మళ్ళీ బ్రౌన్ బ్రెడ్తో కూడా తినొచ్చు. బ్రౌన్ బ్రెడ్తో కూడా తినొచ్చు. అండ్ ఎనీథింగ్ విత్ కార్బ్స్. కార్బ్స్ అంటే ఏంటమ్మా? రైస్, బ్రెడ్, వీట్, అదే చపాతి. మీటా? వీట్ అదే బ్రౌన్ హోల్ వీట్ బ్రెడ్. హోల్ వీట్ బ్రెడ్ కానీ చపాతి, పుల్కా, పూరీతో ఇది బాగోదులే. అదే ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏమవుతుంది. రోజు తింటామా ఏంటి అవి? ముందు పసుపా? అది ఇంట్లో నేనే సొంత చేతులతో తయారు చేసిన పసుపు. దాని తర్వాత టర్మరిక్ తర్వాత పెప్పర్ యాడ్ చేస్తే టర్మరిక్ లో బాగా న్యూట్రిషన్స్ అన్ని బయటకు వస్తాయన్న. నేను చదివాను. జస్ట్ మూత తీసి వేసేది నీట్గా వేసి మళ్ళీ మూత నీట్గా పెట్టుకుంటే వేస్ట్ అవుతుంది, రేపు ఈజీ అవుద్ది. మూత సరిగ్గా పెట్టకపోతే చేయి జారి పడిపోద్ది. పెప్పర్ వేసావు కాబట్టి కారం కొంచెం వేసుకో అంతే. ట్రూ చిల్లీ కారమా? ఇది ట్రూ చిల్లీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కారంగా చాలా స్పైసీ. చాలా బాగుంది ఈ ట్రూ చిల్లీ కారం. నేను ఆంటీ వాళ్ళకి కూడా చెప్పా ఇదే తీసుకోమని. అంతే. ఎప్పుడైనా స్పైసెస్ వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. అవి బర్న్ అయిపోతాయి స్పైసెస్. నేను ఏం చెప్తున్నాను, నేను వంటలకి చెప్తున్నాను. వంటలక్క కాదు, వంటలమ్మ. వంటల ఆంటీ. అది కాదు అవి ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు కుదురుద్ది. నువ్వు చేసిందే నాకు నచ్చింది. అందుకే ఈ టేస్టే నచ్చింది. ఏం కాదు, నాకు కూడా వేరే వాళ్ళు వండినయే ఇష్టం. బాబు కొద్ది తెలుగులో మాట్లాడు బాబు, మాకు ఇంగ్లీష్ రాదు. క్యాప్సికమ్ అయినా బెల్ పెప్పర్ అని ఒకటే అమ్మా. ఇప్పుడు పొటాటోని ఆలుగడ్డ ఎలా అంటారో యూకేలో క్యాప్సికమ్ ని బెల్ పెప్పర్ అంటారు. నేను అలా అనుకోలే. బెల్ ఒకటి పెప్పర్ అంటే మిరియాలేమో అనుకున్నా. నువ్వు చేసిన రెసిపీకి ఒక్కసారి ఆ రెసిపీ విధానం ఏంటో చెప్తావా? నన్ను చెప్పమంటావా? విధానం అంటే ఏం లేదు. ముందుగా కడాయి పెట్టుకుని ఆ కడాయి పైన 1 స్పూన్ ఆయిల్ వేసుకుని గీ వేసుకుని ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసుకుని ఆ తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి వేసుకుని లైట్ గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో ఇలా మనకి ఎప్పుడు పనీర్ ఇలా బాక్స్ చిన్న చిన్నగా విడిపోయినప్పుడు అంటే బాగా స్టిర్ ఫ్రై దించే ముందు మనం కొత్తిమీర ఎలా వేసుకుంటామో అలాగే కొద్దిగా పాలకూర యాడ్ చేసి దాంతో పాటు కొద్దిగా రైస్ కూడా వేసుకొని ఇలా హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎవరైనా
వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో, హెల్తీగా కొద్దిగా జిమ్కి వెళ్తున్నారు, ఇదైతే బాక్స్ లో కూడా పెట్టుకెళ్ళిపోవచ్చు. పిల్లలకు కూడా ఇవ్వచ్చు కదా హెల్తీగా. ఒక్కొక్కసారి వెరైటీగా ఇలా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. పన్నీరు, ఇలా పాలకూర, కొద్దిగా క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా ఇందులో ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు మనం ఉంటే. జీడిపప్పు అలా. బాయిల్డ్ ఎగ్స్ ఫర్ మోర్ ప్రోటీన్. పన్నీర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇందులో ఎగ్స్ ఎలా బాయిల్ చేసుకో. అదేలే విడిగా చేసుకో. కొద్దిగా కావాలంటే మనం దీంట్లో ఎగ్స్ కూడా మనం స్క్రాంబుల్డ్ ఎగ్స్ లా చేసుకో. అబ్బో అసలు మాకు నచ్చదులే. ఎప్పుడు ట్రై చేయలేదు. అది వేరే అయిపోతుంది. ఇలాగే బాగుంది. పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇలా బాక్స్లా చేసి ఇచ్చేస్తే ఈజీగా తొందరగా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ లేకుండా. అంతేనా? ఎప్పుడైనా ప్రోటీన్ ఉన్నప్పుడు మనం క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే డైజెషన్ కి ఇంప్రూవ్ ఉంటే కొద్ది రైస్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్రోటీన్ తింటే మనకి డైజెషన్ కి ఇలా ప్రాబ్లం అయింది, బ్లోటింగ్ అని అయింది మనకి. అదే చపాతీ రెండున్నా పెట్టుకుని దీంతో పాటు తినేయచ్చు. పెద్ద మసాలాలు కూడా లేవు. కొద్ది మసాలా పొడి వేసుకోవచ్చు కదరా. వద్దా? అప్పుడు బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు ఎక్కువ స్పైసెస్ ఉంటే. ఓ అభికి చాలా నేర్చుకున్నాడే. సో మనకి స్పినాచ్ కొంచెం చిన్నగా అవుతుంది. ఇట్స్ టైం టు అయిపోయిందంటే ఇంకా ఇదేంటంటే ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు కూడా ఇలా ఈజీగా అన్ని కట్ చేసి జస్ట్ 10 minutes వేసేసుకొని తినేయచ్చు. బాగుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ అభి. నాకు అన్న బాగోపోయినా ఈ 2-3 రోజులు నాకు బాగా వంటలు హెల్ప్ చేసి నాకు కూడా నీ చేతితో ముద్ద పెట్టినందుకు. అవును, పిల్లలు ఒక్కొక్కళ్ళు చేయకపోతే కంపల్సరీ లెగిసి చేసుకోవాలిగా. లేదురా, కన్ను ఇంకా కొద్దిగా కొంచెం అంటే కళ్ళజోడు తీస్తే చూసేవాళ్ళకి కూడా బాగుంటుంది. స్విచ్ ఆఫ్ ద స్టవ్. ప్లేట్ అయితే అయితే కొత్త వేరియేషన్ ట్రై చేస్తాను, ఎప్పుడు ట్రై చేయలేదు. ఒక 40 days నుంచి సేమ్ తిన్నాను. సో ఈరోజు మమ్మీ జీరా రైస్ చేశారు కదా, దాంట్లో ఇది కొంచెం నీకు ఎంత కావాలో అంత కలుపుకో. అందులో ఏం లేదు, జీలకర్రను కొంచెం జీడిపప్పులు అవే ఉన్నాయి. జస్ట్ దీన్ని మనం కలిపేసుకుంటే మనకి ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫైబర్ ఆల్ ఇన్ వన్ మీల్. ఓన్ రెసిపీ చాలా బాగుంది. నేనేమంటా ఇందులో కొద్దిగా బ్రౌన్ రైస్ వండిందున్నా కలుపుకోవచ్చు. మన ఇష్టం, ఇంకా మనం కినోవా రైస్ కానీ మన ఇంట్లో ఏమున్నాయో అన్ని యాడ్ చేసుకోవచ్చు. రెడ్ రైస్ కానీ ఏది వండినా ఇందులో కలుపుకుంటే ఈజీగా తినేయచ్చు. ఒకవేళ ప్రోటీన్ ఎక్కువ కావాలంటే చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్, ప్రాన్స్. వెజిటేరియన్స్ కి అయితే ఇది బెస్ట్. వెజిటేరియన్స్ కి అయితే బెస్ట్. అయిపోయింది. వేర్ ఇస్ మై ప్లేట్. అప్పుడు టైమ్ టు చాప్ ద కీరా. ఎందుకు కీరా బ్రో అంటే అవి బ్రో ఎందుకంటే గుడ్ ఫర్ గట్ హెల్త్. మనం ఇంత ప్రోటీన్ అండ్ తింటున్నాం కాబట్టి ఇట్ కూల్స్ డౌన్ ద బాడీ. అంటే బాడీని చల్లబరుస్తుంది. అదే ఇంకా డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేసింది. చాలా మంది అభికి తెలుగు సరిగ్గా రాదా, పదాలు పలకట్లే. ఎందుకంటే నేను చెప్పలేదు అప్పటికి. చెప్పా కేవీ స్కూల్. అభి లంచ్ ప్లేట్ రెడీనా? అవునమ్మా. అయిపోయిందమ్మా. మళ్ళీ పెప్పర్ వేస్తున్నావా? అంటే పెప్పర్ 2 ఏమంటారు, బాడీ మన న్యూట్రియన్స్ బాగా అబ్జర్వ్ చేసుకునేది. సో లైట్ గా. సో అంటే ఇప్పుడు దీంట్లో ఆ న్యూట్రియన్స్ బాగా బాడీ పీల్చుకునిద్ది. అబ్జార్ప్షన్ కొంచెం ఎక్కువ అయింది నార్మల్ కన్నా. కొంచెం అలా పెప్పర్ ఇలా జల్లుకొని జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకొని అలా లెమన్ జల్లుకున్నామంటే బాగా అదే బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు కూడా ఇలాగే ప్లేట్ రెడీ చేసి బలవి. ఓకేనా? అవి లంచ్ రెడీనా? లంచ్ రెడీ.
ముందు ఒక కవర్ అక్కడ పెట్టు, ఒకటి ముందు దగ్గరికి వెళ్ళొచ్చు. అభిషేక్ పలకరించండి మా వాళ్ళని. హాయ్ చెప్పండి. మమ్మీ మమ్మీ తమ్ముడు వచ్చారు హ్యాపీగా అవును. ఇప్పుడు మనం అంతా ఫ్యామిలీ. అవునా అది మా పిల్లల ఫ్రెండ్స్ కూడా అభినే. ఫస్ట్ కొన్నాళ్ళు తీసేవాళ్ళు చిన్నప్పుడు పేరు పట్టి పిలవాలని అదే కదా. అలా ఏమి లేదు. ఏమన్నారంటే శారీ మ్యాచింగ్ స్పెట్స్ పెట్టుకొని స్టైల్గా మోడర్న్ ఎవరికి స్ప్రెడ్ అయ్యేది కాదు. విజయ్ గారు మోడర్న్ మమ్మీ మెడల్ పెట్టుకున్నాం లైటింగ్ పడకూడదు. అలాగే పెట్టి చేపెట్టాను పైన. వచ్చిందా? వచ్చింది, అయిపోయింది. మనం ఒకసారి చెప్పడానికి
చెల్లెలు అంటే మా పాప బాగుంది. వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ చిన్నత్త గారు, వాళ్ళ నానమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది అయితే మీరు కామెంట్స్ చేశారు, పాపకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు మీ ప్రేమ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాక్స్లో సర్ది తర్వాత అప్పుడు కావాల్సిన బాక్స్. అక్కడ చెప్పలేసుకోను. ఇది 4 గాజులేమో ఇస్తాను దాంట్లోనే ఉంది. కవర్ చేతి దగ్గర పెట్టండి. అంటే మీరు మొత్తం తగ్గిన ప్రశాంతంగా జరిగింది. 24 అదే తగ్గిపోద్దులేండి. ఇది కనపడదు. మాతాజీ అబ్బా ఇప్పుడు కళ్ళు చూపించు అలాగే. తెలుస్తుంది సరే. మళ్ళీ కళ్ళు చూపెట్టే నువ్వు పని కానీ. నేను తాళం ఇందులోనే పెట్టా. What are you searching, Mataji? మాతాజీ కళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? కూలింగ్ గ్లాస్ పెట్టినాక వెలుతురు మొహం మీద పడట్లేదు కదా. ఓకే. పర్వాలేదు. వర్షం పడి అలా వెళ్ళి వచ్చేసింది. చాలామంది అయితే అడుగుతున్నారండి మీ పాప ఎలా ఉంది వాళ్ళ అత్తగారి ఇంట్లో అని. మా పాప అయితే చాలా అంటే చాలా బాగుందండి. వాళ్ళు కూడా జ్యోత్స్నిక వాళ్ళ అత్తగారు కూడా చాలా మంచి ఫ్యామిలీ అనమాట. చాలా బాగా చూసుకుంటారు. తనంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఇంకా ఈరోజు నాకేనండి కన్ను బాగోక వెళ్తామా లేదా అని ఈరోజు అయితే అలాగైతే వెళ్ళొచ్చాము. నాకు ఆ కన్ను అయితే వాపు ఎక్కువ ఉందండి. అందుకనే కొద్దిగా కూలింగ్ గ్లాస్ అయితే పెట్టాను. వాళ్ళకైతే వేరే వాళ్ళకైతే స్ప్రెడ్ అవుతుందేమోనని దూరంగానే కూర్చున్నాను నేను. ఎలాగైతే ఇంకా ఈరోజు ఫంక్షన్కి అయితే వెళ్ళైతే వచ్చేసామండి. ఇంకా నాకు కన్ను తగ్గినాకైతే వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయండి. కొద్దిగా వాపు ఉంది, నీరు కారడం అది తగ్గింది. కానీ చాలామంది అయితే ఆంటీ ఎలా ఉంది కన్ను తగ్గిందా లేదా అని అడుగుతున్నారు. ఇప్పుడైతే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ అండి. కొద్దిగా పర్వాలేదు. అడిగిన వాళ్ళందరికీ ఈ రోజుల్లో సొంత వాళ్ళే సరిగ్గా పట్టించుకోని రోజుల్లో ఇంతమంది నా గురించి అడిగారంటే నాకైతే నిజంగా కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. మీ లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.